నేను నీకు పరలోక దర్శనంలో కనపడదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎస్, ప్రభు ఈరోజు నీతో సెలవిచ్చేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే, నేను నీకు కనపరుచుకుంటాను, నా మహిమను చూపిస్తాను, నా శక్తిని చూపిస్తాను, నా తేజస్సు చూపిస్తాను. ఎందుకంటే చాలా కాలం నుంచి నా యందు విశ్వాసం నుంచి ముందు కొనసాగుతున్నావు. సో కాబట్టి దర్శనం ద్వారా ఎస్ నన్ను నేను కనపరుచుకుంటానని ఎస్ ప్రభు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఎస్, ఈ ప్రవచన వాక్కు హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూస్తుంది. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమౌటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఎస్, ప్రభు సెలవిస్తున్నాడు. దర్శనం ఒకటి నీకు దయచేస్తాను చెప్తున్నాడు. ఈ దర్శన విషయంలో ఎస్ ఆయన నీతో ఈ దర్శనం ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. ఎస్, కొన్ని విషయాలు ఆయన కనపరచుకోబోతున్నాడు. ఎస్, నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, నువ్వు సేవనట్లయితే ఎలాంటి సేవ చేయాలి, ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు దర్శన రూపంలో కనపరచబోతున్నాడు. నువ్వు అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు, నీ శక్తిని నాకు చూపించు, నీ ప్రభావం చూపించమని చెప్పి ప్రార్థన చేస్తున్నావు. ఇక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఇచ్చున్నాడు. దర్శన రూపంలో ఎస్ ఆ కార్యం జరగబోతుంది. అయితే దర్శనాలు మీరు నమ్మాలండి. సో మీలో చాలామంది దర్శనాలు లేవు, కళలు లేవు, స్వస్థ లేవు, ఎస్ విడుదల లేదని చెప్పేసి చాలామంది వ్యతిరేకిస్తుంటారు. సో అలా ఉన్నట్లయితే మీరు ఎలా దర్శనంలో ప్రభుని మీరు చూస్తారు? యోహాను అపోస్తలుడు ప్రణగంధంలో దర్శనంలోనే కదా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచింది. అలాగే పౌలు అపోస్తలుడు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దర్శనంలోనే కదా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచి మారుమనసు పొంది రక్షణ పొందింది. కొన్నీలతో ఎస్ ప్రభు యొక్క దూత దర్శనంలో కదా మాట్లాడింది. అలాగే దర్శనంలోనే కదా పేతురుతో ఒక స్వరం వినిపించి వెళ్ళి అన్నుల్ని చేర్చుకోమని చెప్పడం. సో ఇలా చాలా విషయాలండి. సో పరిశుద్ధాత్మ దేవుడు దర్శనం ద్వారా బయలుపరుచుకున్నాడు. అయితే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎస్ మీకు దర్శనం దయచేయబోతున్నాను. ఈ దర్శనంలో ప్రత్యేక నేను మీ వద్దకు వస్తాను, మీతో మాట్లాడతాను, నా మహిమను కనపరుచుకుంటాను, ఎస్ మీతో ముఖాముఖిగా మాట్లాడతాను, ఎస్ నా చిత్తం ఏంటో మీ విషయంలో తెలియచేస్తాను. సో కాబట్టి ఎస్ నా బిడ్డలారా ఎస్ సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి, ఆత్మలో ఉండండి, భాషల్లో మాట్లాడండి. ఎస్ రాత్రి దర్శనమందు ఎస్ ప్రభు స్వయంగా ఎస్ మీతో మాట్లాడబోచున్నాడు. వారిసి అని చెప్పండి. ఎప్పుడైతే ప్రభు దర్శనంలో తన మహిమను కనపరుచుకుంటాడో అప్పుడు నీ చుట్టూనటువంటి సంఖ్యలన్నీ కూడా తెగిపోతాయి. నీ చుట్టూ పనిచేసే సాతాను శక్తులన్నీ కూడా కాలిపోతాయి. ఎందుకంటే ఎస్ ప్రభు యొక్క మహిమ దర్శనంలో నీ వద్దకు వచ్చినప్పుడు ఏ శక్తి అయితే నేను పీడిస్తుందో ఆ శక్తి ఎస్ విడిచేసి వెళ్ళిపోతుంది. దర్శనం ద్వారా దేవుని చిత్తం తెలుస్తుంది. దర్శనం ద్వారా ఆయన మహిమ నీకు కనపరచబోతుంది. ఎస్ ఇప్పటిదాకా ఎస్ ప్రభు గురించి నీకైతే ఐడియా ఉందో ఆ ఐడియా అంతా కూడా దర్శనంలో చూచినప్పుడు మారిపోతుంది. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి, ప్రభువా దర్శనం నాకు కనబడండి అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ సెలవిస్తున్నాడు. ఎస్ త్వరలోనే ఎస్ ప్రభు మీతో మాట్లాడబోచున్నాడు, దర్శించబోచున్నాడు, ఎస్ విడిపించబోతున్నాడు, కార్యం జరిగించబోతున్నాడు. సో ప్రజలారా ప్రార్థన చేసుకొని సంసిద్ధంగా ఉండండి. ఎస్ మీ ప్రభువే మిమ్మల్ని స్వయంగా దర్శనంలో ఎస్ దర్శించబోతున్నాడు, ఎస్ విడిపించబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా వారిసీవ్ అని చెప్పండి. ఎస్ మీ ఆత్మ నేత్రాలు తెరబడతాను నేను ప్రవచిస్తున్నాను, వారిసీవ్ అని చెప్పండి. ఎస్ ప్రభు దర్శనంలో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినే స్థాయిలో మీ ఆత్మ చెవులు తెరుచుకుంటానే ప్రవచిస్తున్న రిసీవ్ అని చెప్పండి. ఎస్ త్వరలోనే సిగ్నల్ వేతల దగ్గరికి వచ్చి ఎస్ ప్రభు నాతో మాట్లాడాడు, దర్శనం వచ్చిందని మీరు సాక్ష్యం చెప్పేటువంటి ఎస్ విధంగా దేవుడు మీతో మాట్లాడతాను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. తండ్రి ఎస్ ఈ బిడ్డల మీదకి దర్శనాలు చూసి అభిషేకాన్ని, కళలు చూసి అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎస్ దయచేసి ఇక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గంట బెల్ నొక్కండి. దయచేసి మీ స్నేహితులు, మీ బంధువులు, మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ వస్తుంది. సో పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.